వృక్షో రక్షిత రక్షితః అనే ఒక నినాదం కూడా చూసా. పచ్చదనాన్ని పొల్యూషన్ని కాపాడేటువంటి ప్రయత్నం ఏదైతే ఈరోజు ఉన్నటువంటి పొల్యూషన్లో ఖచ్చితంగా ఈ సినిమాలో ఇచ్చిన మెసేజ్ను పాటించాల్సిన ప్రతి ఒక్కరి, ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత. గత ప్రభుత్వం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ చెట్లు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది, అడవుల పెంపక కార్యక్రమం చేస్తూ ఉంది. ఈరోజు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని కోట్ల చెట్లు ఈరోజు పెడతా ఉన్నాం. దాంట్లో నేను ఇప్పుడు చిన్న ట్రైన్లో చూసినాను, రామగుండానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీని చూపించినారు. దాంట్లో వచ్చేటువంటి విషవాయువుల ద్వారా మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఎంతో శాతం చెప్పింది, 40%, 50%. మా జగపతి బాబు గారు నాకు మంచి మిత్రులు ఇక్కడ లేరు. మరి నిజంగా అది నా నియోజకవర్గం. మేము ఇప్పుడు అక్కడ 10 లక్షల చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు పోయిన నెలలో, ఈ నెల ముందు భాగంలో 1,00,000 చెట్లతో నేను, మా సింగరేణి సిఎండి బలరాం నాయక్తో పాటు మా విజ్జన్న, మేమందరం కూడా ప్రారంభం చేసాం, మా మంత్రి శ్రీధర్ బాబు గారితో సహా. దాని కాలక్రమాన్ని ఇంకా పెంచుకుంటూ పోతాం. అందరం కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈ ఒక చిత్రం మంచి సందేశంతో పాటు, ఎంటర్టైన్తో పాటు మొత్తం క్రూ అందరికి కూడా ఒక మంచి మైలురాయి కావాలి. ఉన్నత స్థాయిలో ఈ పిక్చర్ను చూడాలి. మా రాజేందర్ ఇంకా 10 పెద్ద సినిమాలు తీయాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ, कबीर भाई आप हरियाणा से है, बोले हरियाणा के झाट सॉलिड रहते हैं. हम भी ठाकुर है, आपका नाम में सिंह है. तो अगर कभी मौका आया इन्हें 10 सिनेमा बनाने के बाद, सक्सेस होने के बाद, इसके साथ मैं आप जैसा एक रोल करूंगा इसके साथ. धन्यवाद. थैंक यू सो मच.